కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము నీతి, రైటియస్నెస్. నీతి ఘనతకెక్కుటకు కారణము. అయితే పాపము జనములకు అవమానము తెచ్చును. Righteousness exalteth a nation, but sin is a reproach to the people. నీతి, రైటియస్నెస్. ఒక స్వార్థికురాలు ఉన్నారు. ఆవిడ పేరు హ్యారియట్ ఉషా ప్రియన్. మంచి స్వార్థ గాయని, మంచి ఉపాధ్యాయురాలు. క్యాన్సర్ పేషెంట్స్ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ప్రేమను ప్రకటిస్తూ తుది శ్వాస వరకు యేసుక్రీస్తు ప్రేమను మరణంతో పెనుగులాడుతూ కష్టంలో బాధలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్కి నేను ప్రకటిస్తాను అని తీర్మానం తీసుకుని మిషనరీ జైలుతో పనిచేస్తున్నటువంటి మంచి దైవజనరాలు. 80 సంవత్సరాలు వయసు అయినప్పటికీ ఎంతో చురుగ్గా యవన బలంతో, యవన స్ఫూర్తితో, ఉత్సాహంతో దేవుని పరిచయం చేయటం అందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని, ఇన్స్పిరేషన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నాను? వాక్యం ఏమిటి? నీతి. గత ఆదివారం ఆవిడ చర్చికి రాలేదు, ప్రయాణంలో ఉండి. అంతకుముందు ఆదివారం ఆవిడ చేసిన వర్తమానంలో ఒక మంచి సంఘటన చెప్పారనమాట. ఒక పాస్టర్ గారు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఇట్లా అడిగారు, మీరు దేవుణ్ణి ఎట్లా నిర్వచిస్తారు? దేవుడు అంటే ఎవరు మీ దృష్టిలో అని అడిగితే అందరూ అనేక విధములైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. అయితే ఏ నిర్వచనం కూడా పాస్టర్ గారు ఆలోచనతో సరిపోలేదు. అప్పుడు పాస్టర్ గారే చివరికి చెప్పారు, దేవుడు అన్నది దేనితోనూ పోల్చలేమో, దేవుడు అన్నది దేనితోనూ సమానం చేయలేము, కేవలము ప్రేమతోనే పోల్చగలము. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. వాక్యం యొక్క బేసిస్, వాక్యాధారం ఏంటి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఎవరు చెప్పారు మనకి? యోహాను ఎవరు? అపోస్తలుడైనటువంటి యోహాను. అంటే చాలామంది యోహాన్లు ఉన్నారు, చాలామంది జాన్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు కదా. జాన్ అనేది ఎంతో విఖ్యాతిగాంచినటువంటి పేరు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి జాన్లు చూస్తున్నాం. ప్రాముఖ్యంగా 2 జాన్స్ ఉన్నారు. ఒకళ్ళు బాప్తిజం ఇచ్చే యోహాను, అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే 6 మాసములు పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దేవుని రాజ్యమును, దేవుని త్రోవను, ప్రభు యొక్క మార్గమును సరళం చేయడానికి దేవుని చేత పంపబడి ఉన్నారు. ఆయన ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి గొప్ప దైవజనుడు అనమాట. ఆయన అరణ్యంలో ఒంటె రోమం ధరించి మిడతలు, తర్వాత ఆయన ఆహారం ఏంటి? మిడతలు, అడవి తేనె ఆయనకు ఆహారం తింటూ దేవుని యొక్క వాక్యాన్ని అరణ్యంలో ప్రకటిస్తూ ఉండేవారు. అరణ్యంలో ఎవరికి ప్రకటిస్తారు? జంతు జాలాలకి, తర్వాత వృక్షాలకి, తర్వాత పురుగు పుట్రకి ప్రకటిస్తూ ఉన్నారా? విశేషం ఏంటంటే ఆయన అరణ్యంలో ఉన్నప్పటికీ ఆ వాక్శక్తి ఎంత ఆకర్షణీయమైందంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చెప్పే మాటలు వినడానికి అరణ్యంలో ఉన్నటువంటి యోహాన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈయన లోక ఆచారాలు, లోక పద్ధతులు అన్నింటికి కూడా దూరంగా ఉండి, ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఏముంది? లోకంలో ఉన్నదంతా ఏమిటి? న్యూస్ పేపర్ తీస్తే మనం ఏం చూస్తున్నాం? న్యూస్ పేపర్ చూస్తుంటే మరణాలే కదా చూస్తున్నాం. న్యూస్ పేపర్ తెరిస్తే ఏం చూస్తున్నాం?
యుద్ధ వాతావరణమే కదా వింటున్నాం. యుక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్ ఇట్లా ఎటు చూసినా కూడా మరణాన్ని గురించినటువంటి వార్తలు వింటున్నాం. ఎటు చూసినా యుద్ధాన్ని గురించినటువంటి వార్తలు వింటున్నాం. ఎటు చూసినా సమస్యలు వింటున్నాం. జాబ్‌లెస్‌నెస్సు, తర్వాత పేదరికం, ఆఫ్రికా నేషన్స్, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఎన్ని దేశాలు పేదరికంలో మ్రగ్గిపోతా ఉన్నాయి. మరి యొక్క పూట భోజనము వ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి బిడ్డలు, తెలియనటువంటి ప్రజలు, కోకొల్లలు ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా, సోమాలియా, ఘనా ఇంకా కాంగో అనేకమైనటువంటి దేశాలున్నాయి. ఈ దేశాల్లో హింస ఉన్నది. మిలిటెంట్ పరిపాలన ఉన్నాయి. తర్వాత దౌర్జన్యం ఉన్నది, అక్రమం ఉన్నది. తర్వాత మాఫియా జనాంగములున్నారు, దోచుకొని వారున్నారు. తర్వాత వెపన్స్ యుటిలైజ్ చేసి బలాత్కారం జరిగించేవారున్నారు. వీటన్నిటికీ బ్రూడింగ్ గ్రౌండ్ ఏంటంటే సిన్ అనమాట, పాపం. పాపము జనములకు అవమానం తెచ్చును. అయితే నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. ఇప్పుడు ఉషా ఆంటీ ఏం చెప్పారు? దేవుడు అను ఆ మాట దేనికి సరిపోతుంది, దేనితో సరిపోల్చగలమో, ఎట్లా వర్ణించగలం, ఎట్లా వివరించగలం అంటే కేవలం ప్రేమే. దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ప్రేమ కలిగి ఉంటారు. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారందరూ దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఎవరైతే ప్రేమ లేనటువంటి వారిగా ఉన్నారో వారు దేవుడు లేనటువంటి వారిగా ఉన్నారనమాట. దేవుడు తమ అంతరంగంలో లేనటువంటి వారిగా, దేవునికి చోటు ఇవ్వని వారిగా ఉంటారు. ఎవరైతే దేవునికి చోటిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళ హృదయం పరలోకంలా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది. ఎక్కడ అనారోగ్యానికే తావలేదు. ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు, హార్ట్, బ్లడ్ ప్రెషరు, లో బీపీ, హై బీపీ, ఎక్స్ట్రీమ్ కండిషన్స్, డయాబెటీస్, షుగర్ ప్రాబ్లము, తినదరక్క, తర్వాత ఒబేసిటీ, ఆయాసం, నడవలేనటువంటి పరిస్థితి, 2 అడుగులు వేసేటప్పటికి ఆయాసం, ఇంకా చెప్పుకుంటూ పోతే అల్జైమర్స్ అంటే మతిమరుపు అనమాట. జ్ఞాపకం ఉండదు, మర్చిపోతారు. బ్రెయిన్ సంబంధమైనటువంటి వ్యాధి, లంగ్స్ సంబంధమైన ఊపిరితిత్తుల వ్యాధి, తర్వాత గుండె సంబంధమైనటువంటి వ్యాధి, ఉదర సంబంధమైనటువంటి వ్యాధి. డాక్టర్స్ అందరూ చెప్తారు కదా, డాక్టర్స్ ఏమని చెప్తారు? సిక్ టు ద స్టమక్ అంటారు. ఈ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం ఏమిటి అంటే కడుపు. ఆ కడుపు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కొంతమంది కడుపే కాయలేస్తాం అనమాట. ఇంకేమీ లేదు, తింటూ ఉండడమే. కొద్దిసేపు వేరుశనగకాయలు, అదైపోగానే కొన్ని చాక్లెట్లు, అదైపోగానే కొన్ని చిప్స్, అదైపోగానే కాఫీ, అదైపోగానే కూల్ డ్రింకు, అదైపోగానే బటర్ మిల్క్. ఏం తింటున్నారో వాళ్ళకే తెలియదు. నాగేశ్వరరావు గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అందరికీ తెలుసు కదా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందుకున్నారు. నార్త్ ఇండియన్స్ కూడా బాగా తెలుసు. ఇంటర్నేషనల్గా కాకపోయినా అట్లీస్ట్ నేషనల్గానైనా మంచి పేరు ఉన్నటువంటి మంచి ఆర్టిస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు రేఖా గారితో చెప్తుండేవారు. రేఖా గారు కూడా ఏమీ ప్రాముఖ్యం లేనటువంటి వారు కారు, ఎంతో మంచి పేరు ఉన్నటువంటి మంచి ఆర్టిస్ట్. రేఖ గారితో ఏం చెప్తారంటే, అమ్మాయి నువ్వేం తింటున్నావో అది ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. వాట్ యు ఫీడ్ యువర్ స్టమక్, వాట్ యు ఫీడ్ యువర్ మైండ్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే మన కడుపుని దేంతో నింపుకుంటున్నామో, మన మైండ్ని దేంతో నింపుకుంటున్నామో అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా యోచించుకోవాలి. ఇంకేం లేదు, ఇంకా చెత్తగుండిలో పడేసినట్లు అట్లా పడేసేయడమే. నాన్ స్టాప్ ఈటింగ్ మెషిన్స్, క్రంచింగ్ మెషిన్స్, గ్రైండర్, పిండి మిల్లే. ఒబేసిటీ రాకుండా ఎందుకు ఉంటుంది? హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ రాకుండా ఎందుకు ఉంటాయి? ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఉదయం తినడం, మధ్యాహ్నం ఇంకా తినేది ఏమి ఉండదు, సాయంకాలం తినేది ఏమి ఉండదు, మళ్ళీ పండుకునే సమయానికి ఒక లార్జ్ మీల్ అయిపోయాయి. డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎపిక్యూరియన్ మీల్స్ అంటారు. ఎపిక్యూరియన్ మీల్స్ అంటే ఏమిటంటే కొంచెం కొంచెం తినాలి, విత్ సమ్ గ్యాప్ తినాలన్నమాట. రెగ్యులర్ మీల్స్ అట్ ఇంటర్వెల్స్, బట్ వెరీ లిమిటెడ్ మీల్స్. అట్లా తింటే ఎపిక్యూరియన్ మీల్స్ అంటారు. దానివల్ల చాలా మట్టుకు అనారోగ్యాలు తగ్గుతాయి. డైట్ కంట్రోల్ మెథడ్స్ అనమాట. అట్లా నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, మనం ఏం తింటూ ఉన్నామో కడుపుకి అన్నది గమనించుకుని తినాలి. తర్వాత ఏమి మన మైండ్ని ఫీడ్ చేస్తూ ఉన్నామో, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి,
అని కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ హార్ట్ ఇస్ డెస్పరేట్లీ వికెడ్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సిక్ టు ద స్టమక్ అంటున్నారు. సిక్ టు ద స్టమక్ అంటే ఏమిటంటే సమస్త విధములైనటువంటి చాలా మట్టుకు వ్యాధులు ఎక్కడ ప్రారంభమవుతాయన్నమాట? కడుపులో ప్రారంభమవుతాయి. కడుపులో. అందువల్ల కడుపును మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్. టైఫాయిడ్ ఏంటి? ఉదర సంబంధమైనటువంటి వ్యాధే కదా! చాలామందికి స్టమక్‌లో ఇంటెస్టైన్‌లో ట్యూమర్ ఉంటాయి. బ్లాడర్‌లో ట్యూమర్ ఉంటాయి. ఇంకా రకరకాల అనారోగ్యాలు. కాబట్టి ఉషా ప్రేణ అంటే ఏం చెప్పారు? గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. నేనేం చెప్తున్నాను? రైటియస్‌నెస్ ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. స్టాండర్డ్ అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు, యూనివర్సల్ స్టాండర్డ్ ఇది. నీతి అంటే ఏంటంటే ఇంకా ఏమి వేరే ఆలోచన అవసరం లేదు. నీతి అంటే కొంతమంది ఎట్లా డిఫైన్ చేస్తారు? కొంతమంది ఏం చెప్తారంటే నీతి అంటే పరిశుద్ధంగా జీవించడం అంటారు. సెకండ్, నీతి అంటే ప్రేమ కలిగి ఉండడం అంటారు. నీతి అంటే ఇంకా అనేకమైనటువంటి డెఫినేషన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ క్వాలిటీస్ అనమాట. క్వాలిటీస్. అయితే మనం ఎక్కడ నీతిని గమనించగలమో, నీతి కలిగి ఉన్న వాళ్ళు ఈ క్వాలిటీస్ అన్నీ కలిగి ఉంటారు. లేదని చెప్పట్లా. నీతి కలిగిన వారు ప్రేమ కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు, దయాళుత్వం కలిగి ఉంటారు. కానీ నీతి ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కలిపితే నీతి. అవన్నీ కలిపితే ఎక్కడున్నాయి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ ఎవరిలో ఉంది? దయాళుత్వం ఎవరిలో ఉంది? దీర్ఘశాంతం ఎవరిలో ఉన్నది? ఆత్మఫలాలన్నీ ఉన్నది ఎవరు? ఆ నీతిపరుడు యేసుక్రీస్తు ప్రభువే. సిలువలో కూడా ఆయన్ని బాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని అవమానపరుస్తున్నప్పుడు, అయ్యో వీళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నారే, నేను ఎంతో ఉపకారం చేశానే, మేలు చేశానే, ఈ కష్టాలు నాకు అవసరమా? ఈ కష్టాలకు నేను పాత్రున్నా? నేను ఎంత నీతిపరుడిని, నేను ఎంత గొప్పవాడిని అని ఎంత మాత్రం కూడా ప్రభు తలంచుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆలోచనలోనికి ఏం రాలేదు. ఎందుకు ఆయన వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన వచ్చిందే సిలువలో ప్రాణం అర్పించడానికి కదా. పేతురు ఏమంటా ఉన్నాడు? ప్రభా, ఈ సిలువ నీకు దూరమగును గాక, సిలువ అసలు నువ్వు మరణించకూడదు అని పేతురు అంటూ ఉన్నాడు. అదేమిటంటే యేసు ప్రభు మీద ప్రేమే. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించకపోతే మానవులందరికీ కూడా ఆ నీతి రాదనమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మనం సంపాదించుకోనాలి అంటే ఆయన నా స్థానంలో మరణించి తీరాలి. నా కొరకు ఆయన మరణించి తీరాలి. ఎందుకని? నా పాప ప్రాయశ్చిత్తార్థం. అప్పుడు నేను ఆయన నీతికి వారసుని అవుతాను. ఈ మిస్టరీ గొప్పది అర్థం చేసుకోవడానికి. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. Christ has to suffer to redeem mankind from their sin by paying penalty for the sin, by offering himself as a ransom for the forgiveness of sins. What is this? Why? Because it is law. Law cannot be struck off. The law cannot be struck off until the law is accomplished. Until the lawgiver is alive, the law will remain. The law is accomplished completely by only one person who is righteous, and that righteous person is Jesus Christ himself, and he alone has the authority to forgive our iniquities, our sins. For all have sinned and fallen short of the glory of God. If we confess our sins, because he is just and faithful, he will cleanse us from all our iniquities and make us righteous. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. చక్కగా మంత్రాలు ఎంత చక్కగా చదువుతారు. టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్లో అర్చకులు పౌరోహిత్యం చేసే పూజారులు ఎంత చక్కగా ఎంత స్పష్టంగా ఆ మంత్రాలన్నీ చదువుతారు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కదా. ఒక్కసారి వచ్చేవి అవి ఆటోమేటిక్గా రావు. చిన్నతనం నుంచి అభ్యాసం చేస్తారు. ఏమిటి? ఆ మంత్రాలు, ఆ వేదాలు, వేద పఠనం అంటారు కదా. వేద పుస్తకమా అని చెప్పి ఒక చక్కని రేడియో సాంగ్ ఉంది. రేడియో సాంగ్ అంటే ఏమిటంటే రేడియోలో మొట్టమొదటిసారిగా ప్రసారమైనటువంటి తెలుగు క్రీస్తు విశ్వాసానికి సంబంధించినటువంటి పాట. వేద పుస్తకమా వెలలేని నీతి. వేద పుస్తకమా వెలలేని నీతి నీది అని చెప్పి చక్కని పాట. వేద పుస్తకం. ఆ వేద పుస్తకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. పరమత దోషంలో పరిహరించి పలికేది. ఎందుకు మనకి? మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప, పేరు గొప్ప, ఊరు దెబ్బ. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు, దూషించలేదు. ఆయన చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. సిలువలో కూడా చాలా ఎక్కడ శృతి తప్పలేదు కదా, శృతి మెంచలేదు కదా ఎక్కడా కూడా.
శపించడం కానీ, దూషించడం కానీ, అవమానకరమైనటువంటి పలుకులు కానీ ఏమి లేవు. గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నారు. ఆయన ఏం ప్రకటించారో, ఏం బోధించారో అది పాటించారు. ఇక్కడ బోధించేదే, ఇక పాటించేది ఏమి లేదు. మైక్ ఇస్తే చాలు, ఇంక విడిచిపెట్టేదే లేదు. గంట అయిపోయినా గొడ్డుబొద్దానికి పిల్లనెప్పులు ఏం తెలుస్తాయి? ఎదుటిన్న వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, అయ్యో యూరిన్కి వెళ్ళాలా, అయ్యో నీళ్లు దప్పికతో ఉన్నారా, అదేం లేదు. గొడ్డుబొత్తోళ్ళకి పిల్లనెప్పులు తెలుస్తాయా? తెలియవు కదా. ఈ రోమన్ వాళ్ళు ఉన్నారు, ఏముంది పెళ్ళా పెట్టాకులా. అట్లాగూ ఇంక మైక్ ఇస్తే ఏం లేదు. గంటల తరబడి బోధించి 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 ఇంకా వినేవాళ్ళు ఎప్పుడు వదులుతారా, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్దామా, అంతేగాని ఇంకా చెప్పే మాట మీద ఎవరు లక్ష్యం ఉంచుతారు? యేసుక్రీస్తు ప్రభు బోధిస్తే అట్లా కాదు. యేసుక్రీస్తు బోధలన్నీ కూడా చక్కగా ఎంతో మంచి ఉపమానాలతో అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అవసరతలు ఎరిగి, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సౌకర్యాలు ఎరిగి, అయ్యో మనతో పాటు ఇంత కాలం ఉన్నారే, ఇంతసేపు ఉన్నారే, వీళ్ళకి ఆహారం లేకపోతే సమస్యలు పోతారు కదా, అందుకని చెప్పి వీళ్ళకి ఆహారం పెడదాం, ఒక్కొక్కరిని 50 పంక్తుల్లో కూర్చోబెట్టండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి భోజనాలు పెట్టి తృప్తిగా తిన్న తర్వాత వాళ్ళని సాగనంపేవారు. అమ్మ కడుపు చూస్తుంది, భార్య ఏం చూస్తుంది? పర్స్ చూస్తుంది. ఇక్కడున్న ఈ చర్చిలో ఉన్నటువంటి కాపర్లు అట్లాగూ ఉన్నారనమాట. తల్లి కడుపు చూస్తుంది, భార్య పర్స్ చూస్తుంది. వాస్తవమే కదా, నిజమే కదా. తీరా పెళ్ళైనాక తల్లికి ₹1 కూడా ఇవ్వకూడదు. నేను పెళ్లి చేసుకునేది నాకు లెక్క చెప్పాలి, నాకు నా అకౌంట్లోకి డబ్బు పంపాలి, అంతా ఇంత కాదు, అదే నాకు 50,000 పంపాలి. తల్లి మనసు ఎవరికి వస్తుంది? ఎంత పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లికి ఏమి హక్కులు ఉండవు పిల్లల మీద, తల్లిదండ్రులకి ఏమి ఉండకూడదు. అత్త మామగారు భార్య ఇట్లా ఉన్నారు. అత్త మామలు వాళ్ళ కొడుకు ఒక నియమం, అల్లుడికి ఒక నియమం, కూతురుకి ఒక నియమం, కోడలికి ఒక నియమం. ఇది నీతిమాలిన జనులు, సిగ్గుమాలిన జనులు. పాతాళం వారి అంతమో పాపుల గతిని పరికించితివా, పాతాళం వారి అంతమో. నీతి. కాబట్టి నీతి అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారే దేవుని దృష్టిలో నీతిమంతులు. నేను దాన ధర్మాలు చేయలేదా, నా ఆస్తంతా కూడా పేదలకు రాసిచ్చేయలేదా, ఎన్నో మార్లు బ్లడ్ డొనేట్ చేయలేదా, దశమ భాగాలు ఇవ్వలేదా, చర్చికి పందలకాడ వెళ్ళలేదా, ప్రతి ఆదివారం నేను చర్చిలో లేనా, ప్రభా తలుపుతీ ప్రభా, నేను వచ్చాను ప్రభా, నేను ఇంద్రనీళ్ళు ప్రభా, నేను నిన్ను ఎరుగును, గాడ్ ఫర్బిడ్, నేను నిన్ను ఎరుగునయ్యా, నేను నిన్ను ఎరుగును, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పో, నన్ను అట్లా వేసాయి అనర్లే, నేను వేసాయని ఎరుగుదును, ఆయన స్వరాన్ని నేను గుర్తెరుగుదును. నేను చెప్తున్నాను, ఇతరులను అనలేం కదా, వాళ్ళ పేరు పెట్టి చెప్తే వాళ్ళకి మళ్ళీ కోపాలు. ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ అంటాం, వాళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారా? విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, మంత్రాలు, తంత్రాలు, సమస్త విధమైన చెడుగు, సున్నగొట్టిన సమాధులు. నేనన్నానా? ఇవి నా మాటలు కాదు, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనులు దూషించబడుతుంది. అక్కడ మధ్య కైలాష్ నుంచి వచ్చే దగ్గర ఒక చెప్పులు కుట్టుకునే షాప్ ఉంది. ఆ చెప్పులు కుట్టే షాప్లో ఒక ఆవిడ ఉంటుంది, జపమాల అని. మంత్రతంత్రాలు ఇంతగా ప్రభులో ఉన్నటువంటి నాకే ఆ మాంత్రిక తాంత్రిక దైవ శక్తుల యొక్క ప్రభావం తెలిసింది. వాస్తవం. నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభా ఈ స్త్రీని మార్చిన ఆయన దెయ్యాల అధికారం నుంచి, మంత్రాల నుంచి, తంత్రాల నుంచి, పేరు చెప్పమాల. క్రియలు ఎందుకని చెప్తాం? గుంట్లో పడకూడదు, అక్కడ గుంట ఉంది అని చెప్తాం. తల్లిదండ్రులు చెప్తారు. ఢిల్లీలో ఎందుకు చెప్తుంది? ఢిల్లీలో సంస్థను పడిపోతేనే బాధ, సంతోషం. అక్కడ గుంట ఉంది, ఆ మధ్య కైలాష్ టెంపుల్ ఎదురుకుండా పక్కనే టాయిలెట్, పబ్లిక్ యూరినల్స్ ఉన్నటువంటి దగ్గర ఆ జపమాల అనే ఆమె ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆమె దగ్గరికి వెళ్ళదు, దూరంగా ఉండండి. మంత్రతంత్రాలు, మాంత్రిక తాంత్రిక విద్యలు, దైవపు శక్తులు, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నీ ఉన్నాయి. పిశాచిపో. ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఒక ఉదాహరణ అనమాట. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టూ. మేలు చేసి కీడు, మేలు పొందుకుని కీడు చేసేవాళ్ళు, పెడితే పెళ్ళి లేకపోతే తద్దినం కోరుకునే నీచులైనటువంటి మనుషులు ఉన్నారు.
వాళ్ళు కూర్చున్న కొమ్మనే నరుక్కునే దుష్టులు, దుర్మార్గులు, నీచులు, భ్రష్టులు, అజ్ఞానులు ఉన్నారు. ఇచ్చి ఇవ్వకపోతే తెగులు పడుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు? ఎవరికుండే కష్టాలు వాళ్ళకి లేవా? ఎవరికుండే ఖర్చులు వాళ్ళకి లేవా? నీకెందుకు ఇవ్వాలి? దోచుకునే పనే ఎంతసేపు ఇతరులని. వీళ్ళ పర్స్ దోచుకుందాం, వాళ్ళ పర్స్ దోచుకుందాం, వీళ్ళ ఫోన్ దోచుకుందాం, వాళ్ళ ఫోన్ దోచుకుందాం, వీళ్ళ ల్యాప్టాప్ దోచుకుందాం, వాళ్ళ ల్యాప్టాప్ దోచుకుందాం. నీ పొరుగు అని ఏదైనా నువ్వు ఆశించకూడదని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. జాగ్రత్త. పాపుల గతిని పరికించితివా, పాతాళం వారి అంతమో. యేసుక్రీస్తు ప్రభువు ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలు అన్నమాట. శాస్త్రులు పరిచయాలను గురించి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు చెప్తారు కానీ చేయరు. పులిసిన పిండి కొంచెం అంటే ముద్దంతా పులిసిపోతుంది కదా. కొండెడు పాలు ఉన్నాయి, కొండెడు పాలల్లో ఒక చిన్న విషబిందు జమ్మాలని అక్కడ కూర్చుంటుంది. ఇటాలియన్ రో అనమాట. ఆ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో హైవే అక్కడి నుంచి నడవాలి కదా, మనం అందరం నడవలసిన వాళ్ళమే కదా. అక్కడి నుంచి నడవక ఇంకక్కడి నుంచి నడుస్తాం. మార్గంలో ఉంటుంది, హైవేలో ఉంటుంది ఇటాలియన్ రో. వాట్ విల్ యూ బై? ఏదో ఒకటి కొనే తీరాలి. పిలుస్తారు బెచ్చగాళ్ళగా, అయ్యా 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 వాంగ వెళ్ళామా. నుదుడి మీద ఒక గీత పెడతారు. మంత్రం, తంత్రం, కట్టు. నీచులు, భ్రష్టులు, ఈ మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తుల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ పరలోకంలో వెలుపట్టి ఉంటారు. పరలోకం లోపలికి చేరరు. తమ పొరుగువానికి కీడు చేయ ప్రతి మనుష్యుడు కూడా పరలోకంలో చేరరు. వాళ్ళంతా నరకం. ఇది ఇటాలియన్ రో అనమాట. ఇటాలియన్ రో ఏంటి? పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో ఇటాలియన్ రో ఉంది. దిస్ ఇస్ ద వెరీ ఓల్డెస్ట్ మర్కండైజ్. దే విల్ సెల్ బ్లడ్, దే విల్ సెల్ ఫ్లెష్, దే విల్ సెల్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఇండియన్ రో, దెర్ ఈస్ బ్రిటన్ రో, దెర్ ఈస్ యూకే రో. అప్పటికి అమెరికా లేదనుకుంటా పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ రాసినప్పుడు. అమెరికన్ రో అని నేను చదవలేదు ఆ పుస్తకంలో. ఈ వ్యానిటీ ఫెయిర్ వచ్చి, దిస్ వ్యానిటీ ఫెయిర్ ఈజ్ ఓపెన్ ఆల్ త్రూ 365 days. 365 రోజులు కాకపోయినా అట్లీస్ట్ సండేస్ విడిచిపెట్టి మిగతా రోజులన్నా ఆ షాప్ తెరుచుకునే కూర్చుంటుంది. అయ్యా 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 వాంగ ఎందుకు వెళ్ళామా భలే. అందుకని జాగ్రత్త. బిచ్చగాళ్ళగా వస్తాడు సాతానుడు. ఎట్లా వస్తాడు? బిచ్చగాళ్ళ వస్తాడు. అయ్యో పేదవాళ్ళలాగా ఉన్నారే అని యేసుక్రీస్తు ప్రభు ఉపకారం చేయమన్నారని చెప్పి వెళ్ళి ఉపకారం చేస్తాం. వాళ్ళు కూర్చొని చెట్టుని నరికే నీచులైన మనుష్యులు తయారయ్యారు కదా. 100 రూపాయలు ఇస్తే, నేను ఆకలిగా 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు సరిపోదు, నాకెక్కడి నుంచి వస్తాయి? జాగ్రత్త. నీతి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారే నీతి కలిగి ఉంటారు. వారే ఈ మాంత్రిక తాంత్రిక దయ్యపు శక్తులన్నింటి నుంచి ప్రొటెక్షన్ కలిగి ఉంటారు. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియునో, నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియునో. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో, నీ సుదయారసముల్క నిత్యంబో మముగావు. చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మీ ప్రభో. బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి, దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో. భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు, నీయేక పుత్రుండో క్రీస్తేసు నామమున. సాయం ప్రార్థనలల్లా సరిగా నాలించు మీ జనక సుతా శుద్ధాత్మ
ఘనదేవాను తింతున్ అనిసము జీవించేరా Jambojeyomame. May the Lord grant his righteousness to all the audience and deliver them from the evil one, witchcraft, black magic, and powers of darkness. In the name of Jesus Christ, I pray. Amen.